Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. ఇప్పుడే అందిన వార్త బ్రేకింగ్ న్యూస్. ఎస్ఎల్బిసి టనల్ బోరింగ్ మిషన్లో చిక్కున్నటువంటి కార్మికులు విషాదకరంగా చనిపోయారు బురదలో చిక్కి. నల్గొండ ప్రాంతానికి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైనటువంటి నల్గొండ ప్రాంతానికి నీళ్లను అందించేటువంటి భాగంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఎస్ఎల్బిసి టనల్ బోరింగ్లో 7 రోజుల క్రితం చిక్కున్నటువంటి కార్మికులు అందరూ మృతి చెందారు. ఇందులోపట 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. 14.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క టన్నల్ బోరింగ్ మిషన్ లోపల అకస్మాత్తుగా పైకప్పు కూలి నీరు బురద వచ్చింది. దాంతో మిగతా వాళ్ళంతా ఎట్లా ప్రాణాలు అరచేతులు పట్టుకొని బయటికి వచ్చారు. కానీ అందులోపట ఇరుక్కుపోయినటువంటి 8 మంది యొక్క శవాలు ఇప్పుడు రీసెంట్గా అందులో నుంచి వెలికి తీయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క విషాదకరమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టనల్ బోరింగ్ మిషన్ లోపల పనిచేసినటువంటి కార్మికులు ఈ విధంగా విషాదకరంగా చనిపోవడం అనేది బాధాకరం. ఎందుకంటే నల్గొండ ప్రాంతానికి ఈ ఫ్లోరైడ్ భూతం నుంచి విముక్తి కల్పించడంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క ఎస్ఎల్బిసి టన్నల్ పని లోపల ఆల్రెడీ జాప్యం జరిగింది. ఆ జాప్యాన్ని పూరించడానికి కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంటు ఈ పనిని త్వరితగతిగా పూర్తి చేయడంలో భాగంగా ఇలాంటి ప్రమాదం జరగడం ద్వారా కార్మికులు మృతి చెందడం ఎంతో విషాదకరమైనటువంటి సంఘటనగా పాపం బాధిస్తూ ఉంది. అదేవిధంగా వీళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పేసి అందరం ప్రార్థన చేద్దాము. ఇంకో విషయం, లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతుంది. పాకిస్తాన్ లోపల ఖైబర్ పఖ్తూన్ ప్రావిన్స్ లోపల ఒక మసీదులో ప్రార్థన చేస్తున్నటువంటి సమయం లోపల ఒక బాంబు పేలి దగ్గర 150 మంది వరకు చనిపోయినట్టు కూడా వార్తలు అందుతున్నాయి. పాకిస్తాన్లో ఈ మధ్య లోపల ఇది 4వ పేలుడు. బలూచ్ ప్రాంతంలో ఉన్నటువంటి క్వెట్టా రైల్వే స్టేషన్లో గత నెల లోపల పేలుడు జరిగి 39 మంది మరణించిన సంగతి తెలుసు. ఆ విషయం జరిగిన తర్వాత బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు జరిపినటువంటి దాడుల లోపల 100 కంటే ఎక్కువ పాకిస్తాన్ సైనికులు చనిపోయినటువంటి సంఘటన కూడా మరచిపోకముందే రంజాన్ మాసంకు ముందు ప్రార్థనలకు హాజరైనటువంటి వారిపైన ఆత్మాహుతి దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. దగ్గర 150 మంది వరకు ఈ ప్రమాదం, ఈ బాంబ్ బ్లాస్ట్లో కూడా చనిపోయినట్టు విషయం తెలుస్తుంది. ఇంకా చాలామంది కూడా క్షతగాత్రులను సమీపంలో ఉన్నటువంటి ఒక ఆసుపత్రికి తరలిస్తున్నారు. దృశ్యాలు బీభత్సంగా కనిపిస్తున్నాయి. తెగిన శరీర భాగాలు, మొత్తం నెత్తురి మరకలతో ఆ ప్రాంతం అంతా బీభత్సంగా ఉంది. చూడ్డానికి అసలు భీతవాహకంగా కనిపిస్తూ ఉంది. పాకిస్తాన్ లోపల మరి మసీదు లోపల బాంబ్ బ్లాస్ట్ కావడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. ఎందుకంటే అక్కడ 2 మతాల మధ్య చిచ్చు అనేది నడుస్తూ ఉంది. అంటే సున్నీలు ప్రార్థన చేసేటువంటి మసీదు లోపల షియాలు బాంబులు పెట్టడము, అదేవిధంగా షియాలు ప్రార్థన చేసుకునేటువంటి మసీదు లోపల సున్నీలు బాంబులు పెట్టడం అక్కడ సర్వసాధారణము. దానికి ఈ బలూచ్ రెబల్స్ ఒకటి తోడు అయినారు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్లో కూడా ఈ మధ్య డ్యూరాండో రేఖ విషయంలో కూడా జరిగినటువంటి గొడవల్లో కూడా ఇలాంటి బాంబు దాడులు. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తానీలందరినీ 2,50,000 మందిని సత్వరంగా పాకిస్తాన్ వదిలిపెట్టి వెళ్ళాలని చెప్పేసి పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బాంబు దాడుల లాగానే కనిపిస్తున్నాయి. ఏదేమైనా కానీ టెర్రరిస్టులు అంతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. టెర్రరిస్టులు అంతా వర్క్ ఫ్రమ్ హోమ్, ఎందుకంటే తీవ్రవాదులకు పుట్టినలు పాకిస్తానే కాబట్టి మరి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తురేమని అనిపిస్తూ ఉంది. ఈరోజు జరిగినటువంటి దాడి లోపల దగ్గర 150 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు. రంజాన్ మాసము ముందు లోపల ఈ విధంగా జరగడం స్థానికులంతా భయాందోళనకు గురి అవుతున్నట్టు విషయము తెలుస్తూ ఉంది.